హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ 1 చూసాము. ఏంటిది? హోమోజీనియస్ అయినప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అవుతూ వాటి యొక్క పవర్స్ సేమ్ ఉంటే హోమోజీనియస్ అయితే మనం 1/mx+ny యూజ్ చేస్తాము. ఇంకొకటి, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్లో ఓల్డ్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది మీ అందరికీ అవైలబుల్ ఉంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కావాలంటే వీటితో పాటు అవి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. M2లో మన దగ్గర ఆల్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. బట్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ, M1 లాగా ఉండదు. ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలి, అప్పుడే పాస్ అవుతారు, లేదంటే బ్యాక్లాగ్ ఉండిపోతుంది. ఇక్కడ మనం నాన్ ఎగ్జాక్ట్లో మెథడ్ 1 మెథడ్ 2 చూసాము. మెథడ్ 2లోనే ఈ ప్రాబ్లం ఉంది, చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ 1 ఏంటిది? మనకి హోమోజీనియస్ ఇచ్చినప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అవుతే దెన్ విల్ గో ఫర్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx+ny. ఇక్కడ ఏంటిది? సేమ్, దిస్ ఈజ్ నాట్ అండ్ హోమోజీనియస్, బట్ it is in the form of y into f of x comma y dx and x into g of x comma y dy ఫార్మాట్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏమని నేర్చుకున్నాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్, మనకి ఎగ్జామ్లో అవేవి ఇవ్వరు, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, చూడండి, అప్పుడు మనం ఎప్పుడైనా ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా ఫస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది, అవునా? తర్వాతనే మనం మెథడ్స్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కదా ఇది. ఓకే, దీన్ని ఏ ఫామ్లో ఉంది? దీన్ని ఈక్వేషన్ 1 అని రాయండి. రాసిన తర్వాత ఇది ఏ ఫార్మాట్లో ఉంది? కొంతమంది కమెంట్ చేస్తున్నారు, మేడం హోమోజీనియస్ అయినప్పుడు నేను y = xv సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చా అంటే, ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఆ మెథడ్ లేదండి, మనకి ఎగ్జాక్ట్లోనే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లోనే సాల్వ్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఫస్ట్ ద గివెన్ ఈక్వేషన్ ఏమంటాము? ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది? ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్? mdx + ndy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఏమవుతుంది ఇక్కడ నాకు? m ఈజ్ ఈక్వల్ టు dx కోఫిషియంట్ y ఇంటూ దిస్ టోటల్, అవునా? అంటే ఏంటిది? x ఇంటూ y² sin xy, yతో ప్రోడక్ట్ చేసి రాస్తున్నాను, ప్లస్ y ఇంటూ cos xy. మరి n ఏమవుతుంది ఇక్కడ? n ఈజ్ ఈక్వల్ టు dy కోఫిషియంట్ x ఇంటూ దిస్, అంటే x² y sin xy మైనస్ x cos xy. మనం ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కదానికి నాన్ ఎగ్జాక్ట్గా మనం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేయాలి. ఎగ్జాక్ట్ అంటే ఏం చేస్తాము? ∂m/∂y = ∂n/∂x చేయాలి, అవునా? అప్పుడు నేను mని విత్ రెస్పెక్ట్ టు వైతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. m పక్కన x పక్కన y పక్కన x ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము, yx పక్కనే ఉంటే కాన్స్టెంట్ ఇండివిజువల్గా ఉంటే 0 పార్షియల్ డిఫరెన్షియేషన్లో. కానీ ఈ ప్రాబ్లంలో ఎలా ఉందంటే 2 టైమ్స్ y అనేది 2 టైమ్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఆల్సో. ఇప్పుడు x కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, y ఇదేమో u అనుకోండి, ఈ sin xyలో y ఉంది కాబట్టి దీన్ని v అనుకోండి. uv అప్లై చేద్దాం. uv అప్లై చేస్తే uv డాష్ ఏంటిది మనకి? uv ఈజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ vu డాష్. u డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ అంటే ఏమవుతుంది నాకు? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్? x అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను, cos xy అవుతుంది, అంతేనా? మేడం x ఉంది కదా, మళ్ళీ దానికి uv అంటే మనం అలా చేయము, ఇక్కడ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. uv డాష్ ప్లస్ v అంటే sin xy ఇంటూ దిస్ ఈజ్ వాట్? 2y. అంటే ఇక్కడ రాయొచ్చు నేను, ఎంత వస్తుంది? 2y sin xy ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను ఇది కూడా. అది ఎలా వస్తుందంటే vu డాష్, ఓకే, y ప్లస్ మైనస్ వస్తుంది, y ఇంటూ మైనస్ sin xy ప్లస్ cos xy ఇంటూ y డిఫరెన్షియేషన్ 1. ఓకే, నాకు ∂m/∂y ఇది వచ్చింది. మరి ∂n/∂x ఏది వస్తుంది చెక్ చేద్దాం.
అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు నేను ఎక్స్తో చేస్తున్నప్పుడు వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను. అంటే దీన్ని యూ అనుకోండి, దీన్ని వి అనుకోండి. ఎందుకని ఇన్వాల్వింగ్ విత్ ఎక్స్ ఉంటుంది, ఎక్స్ వాజ్ ఆల్సో కాన్స్టెంట్. అప్పుడు ఇది ఏమవుతుందంటే వై ది యూ ఎక్స్ స్క్వేర్ వి డాష్ కాస్ ఎక్స్ వై. ఓకే, దెన్ అగైన్ కాస్ ఎక్స్వైది తీసుకోవాలి కదా మేడం అంటారు. నేను ఎక్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అంతే, ఓన్లీ కాస్ వై ఉంది అనుకోండి, కాస్ 2y లైక్ దట్. ఓకే, అప్పుడు 2 కాస్ 2y మరి 2 వస్తుంది కదా అంటారు, రైట్? ఎస్. ఓకే, ఓకే, ఫస్ట్ మనం ఇది ఫర్ సపోజ్ నేను 2 కాన్స్టెంట్ 2y అనుకుంటే ఇది సైన్ ఏమొస్తుంది నాకు మైనస్ సైన్ ఎక్స్ వై. సైన్ అనుకుంటే ఒకవేళ సైన్ అనుకుంటే కాస్ వస్తుంది, కాస్ అనుకుంటే సైన్ ఎక్స్ వై ఇంటూ 2 వస్తుంది. ఓకే, అది ఇక్కడ మర్చిపోయినాం. 2y ఇక్కడ ఎక్స్ వస్తుంది సైన్లో, ఇక్కడ ఒక ఎక్స్ వస్తుంది. ఓకే, రాశాను, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఒక అగైన్ ఎక్స్ వస్తుంది. బట్ ఎనీవే ఇది ఈక్వల్ కాదు, మీకు బాగా వచ్చి ఉండాలి డిఫరెన్షియేషన్. ఓకే, అప్పుడు ఎక్స్ అంటే ఇదేమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను, వై వస్తుంది, అవునా? వై స్క్వేర్ అవుతుంది. ఓకే, లేదు మేడం మీరు ఇలా రాయండి అని అంటే వై ఇక్కడ రాద్దాం, కాస్ అవుతుంది వి యూ డాష్, తర్వాత సైన్ ఎక్స్ వై యాజ్ ఇట్ ఈస్, వై డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. డన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఇది యూ అవుతుంది, ఇది వి అవుతుంది. యూ వి డాష్ అంటే మైనస్ వస్తుంది, మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై. బట్ ఎక్స్ వైలో అగైన్ ఎక్స్ వస్తుంది, కాన్స్టెంట్ కదా, అంటే ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ వై వస్తుంది. యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్ అంటే కాస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకే, ఎనీవే ఒక్కసారి చెక్ చేయండి, ఇది ఈక్వల్ వచ్చినాయి నాకు టర్మ్స్. ఎక్స్ వై క్యూబ్ కాస్ ఎక్స్ వై క్యూబ్ టర్మ్ ఉందా? లేదు. వై సైన్ ఎక్స్ వై, ఓకే 2y ఉంది మనకి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ వై, ఇక్కడ ఏముంది నాకు ఎక్స్ సైన్ ఎక్స్ వై ఉంది, ఎక్స్ వై ఉంది. అంటే కాస్ ఎక్స్ వైకి ఇది ఒక్కటి ఈక్వల్ వచ్చింది, సైన్ ఎక్స్ వై డిఫరెంట్ వచ్చింది. ఓకే, అంటే ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ డోఎం బై డోవై అనేది ఈక్వల్ అవుతుందా? దేర్ ఫోర్ డోఎం బై డోవై విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డోఎన్ బై డోఎక్స్. ఏమంటున్నాను, డోఎం బై డోవై అనేది దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డోఎన్ బై డోఎక్స్. అంటే ఏమంటున్నాను, ఇచ్చినటువంటి ఈక్వేషన్ దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్. మరి నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు ఇక్కడ మన జాబ్ స్టార్ట్ చేయాలి. మెథడ్ 1 మెథడ్ 2 అనేసి, తర్వాత మెథడ్ 3 అనేది మీకు నేను చెప్పినప్పుడు అర్థమవుతుంది. మెథడ్ 1 అని ఎలా చూస్తాము, ఇచ్చినటువంటి ఈక్వేషన్ హోమోజీనియస్ అయినప్పుడు ఇది 1 ఉంది, 2 ఇక్కడ ఉందా? లేదు, ఇక్కడ 2 ఉంది, అంటే దిస్ ఈజ్ నాట్ అన్ హోమోజీనియస్. ఓకే, బట్ అప్పుడు వెళ్ళాలి సింపుల్గా డైరెక్ట్ ఎలా ఉంది మనకి ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది నాకు ఇక్కడ చెప్పండి, ఏ ఫామ్లో ఉంది? y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివైలో ఉంది. అప్పుడు then what is the integrating factor here? Then the integrating factor IF is 1 by mx minus ny. 1 by m. What is our m? This is my m. After multiply with y, ఇది నా m అవుతుంది. అంటే x y square sin xy plus cos xy into what? Into x, product with x minus n. What is our n? Into y. n అంటే ఏంటి? x square y sin xy minus x cos xy into y నాన్న. ఇప్పుడు నేను ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం.
సింప్లిఫై చేస్తే నాకు ఇక్కడ క్లియర్గా వినండి, వెరీ సింపుల్. ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి ఫస్ట్, చేస్తూ సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై. ఏమవుతుంది ఇది? సైన్ ఎక్స్ వై. ఎక్స్ ఇంటూ ఇదేంటిది ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ వై, మల్టిప్లై విత్ మైనస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మల్టిప్లై విత్ వై. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఎక్కడ మేడం ఎక్స్ అని అంటే ఎంఎక్స్, ఎంని ఎక్స్తోని. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్లో ఇవి ఒకటే కన్సిడర్ చేస్తారు. ఈ వైని కూడా ప్రోడక్ట్ చేసినాక వచ్చినటువంటి దాన్ని తీసుకొని మళ్ళీ ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి. అప్పుడు మీకు మిస్టేక్స్ అవుతాయి. ఇలా ప్రాక్టీస్ లేకుండా మిస్టేక్స్ చేస్తారు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, వై స్క్వేర్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎంత? సైన్ ఎక్స్ వై. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ దిస్ అంటే ఎక్స్ వై కాస్ ఎక్స్ వై. ఆల్రెడీ ఎక్స్ ఉంది కదా. ఓకే, ఏదైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి ఇక్కడ. సి ఇంకొకటి, ఇది ఎక్స్, ఇది వై కాస్ ఎక్స్ వై. చూడండి నేను మిస్టేక్ చేశాను. వై కాస్ ఎక్స్ వై అవునా? ఆఫ్టర్ సింప్లిఫికేషన్ వై కాస్ ఎక్స్ వై. మరి ఎక్స్తో చేస్తే ఎక్స్ వై వస్తుంది. నాకు ఇక్కడ ఓన్లీ ఎక్స్ రాశాను, ఎక్స్ వై వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఎక్స్ వై కాస్ ఎక్స్ వై ఒక టర్మ్, ఎక్స్ వై కాస్ ఎక్స్ వై అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకేమొచ్చింది ఇక్కడ? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత వచ్చింది? 2xy. 2x యాడ్ చేస్తే 4x లాగా, ఇది x 2x వస్తుంది అంటే 2xy cos xy వచ్చింది. ఓకే, నౌ ఐ గాట్ ఐఎఫ్. ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఐఎఫ్ని ఎందుకు యూస్ చేస్తాను జనరల్గా? ఐఎఫ్తో ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్ని ప్రోడక్ట్ చేస్తే దట్ నాన్ ఎగ్జాక్ట్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎగ్జాక్ట్. అంతే కదా? చూద్దాం అది ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నాకు ఐఎఫ్ వచ్చింది కదా, ఏం చేస్తాను? 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తున్నాను. 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. 1ని ఫస్ట్ ఈ వైతో ప్రోడక్ట్ చేస్తూ రాయండి. ఏంటిది అది? ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వై ఇంటూ ఐఎఫ్. వాట్ ఈజ్ అవర్ ఐఎఫ్? 1/2xy cos xy. టోటల్ ఏముంది? dx ప్లస్ ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తూ రాయండి. వాట్ ఈస్ దట్? ఎక్స్ స్క్వేర్ వై సైన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ వై ఇంటూ ఏం చేయాలి? ఐఎఫ్. వాట్ ఈస్ అవర్ ఐఎఫ్ హియర్? 1/2xy cos xy. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ డివై కదా, డివై ఈజ్ ఈక్వల్ టు 0. డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు దీన్ని ఇండివిజువల్ టర్మ్ని ప్రోడక్ట్ చేస్తాను. ఏంటిది? ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ఇండివిజువల్గా మల్టిప్లై చేస్తున్నాను ఫ్రాక్షన్ని. కాస్ ఎక్స్ వై ప్లస్ y cos xy by 2xy cos xy. Okay, this is what? dx plus x square first term sin xy upon this 2xy cos xy. Okay, minus x cos xy upon 2xy cos xy ఇంటూ డివై. చూడండి ఏవైనా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మనం క్యాన్సిల్ చేసేద్దాము. తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, వై క్యాన్సిల్, ఒక వై క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్? 1/2 ఇంటూ ఏముంటుంది? tan xy sin y cos అంటే ఏంటిది? 1/2 ఇంటూ tan xy ఈజ్ రిమైనింగ్.
ఇక్కడ ఒక వై క్యాన్సల్ వాట్ ఈస్ అండ్ కాస్ XY క్యాన్సల్ కాస్ XY క్యాన్సల్ దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ 1/2x ఉంటుంది అంటే ప్లస్ 1/2 ఇంటూ 1/x అని రాద్దాం ఓకే ఇంటూ dx. ఇక్కడ ఇంకేం క్యాన్సిల్ అయితే చూడండి ఒక ఎక్స్ వై అంటే ఏముంది x/2 sin బై కాస్ అంటే ఏంటిది x/2 tan XY అవుతుంది sin బై కాస్ అంటే మైనస్ చూడండి ఈ ఎక్స్ క్యాన్సిల్ ఏముంటుంది కాస్ ఈజ్ ఆల్సో క్యాన్సిల్ ఏముంది నాకు 1/2 ఇంటూ 1/y మిగిలింది ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఇదేంటిది ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నౌ ఐ గాట్ వన్ ఈక్వేషన్ దట్ ఈస్ ఈక్వేషన్ 2. అది కూడా ఏ ఫార్మాట్లో ఉంది దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆల్రెడీ MDX NDY అయిపోయింది ఫామ్ కాబట్టి M1dx అనండి. ఏమంటారు M1dx ప్లస్ N1dy ఈజ్ ఈక్వల్ టు 0. M1 అంటే ఏంటిది 1/2 ఇంటూ tan XY ప్లస్ 1/2 ఇంటూ 1/x. మరి N1 అంటే ఏంటిది x/2 tan XY మైనస్ 1/2 ఇంటూ 1/y అవుతుంది. ఈజ్ ఇట్ విజిబుల్? చూడండి మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఇంత క్లియర్గా లేదు. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ∂M1/∂y చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. అంటే tan XYని లైక్ tan 2y అనుకుంటున్నారు అన్నట్టు. అంటే x కాన్స్టెంట్గా ఉంటుంది. 2 అంటే 2 కాదు జస్ట్ లైక్ ఓకే. అంటే టాన్కి డిఫరెన్షియేషన్ ఏంటిది అని అంటే సైన్ బై కాస్ అంటాం. టాన్ని సైన్ బై కాస్ అంటాం. అంటే f'(x/f(x) f'(x/f(x) ఇది f(x) అనుకుంటే ఇది f'(x) అనుకుంటే మనకి ఫార్ములా తెలుసు. ఇంటిగ్రల్ ఆఫ్ f'(x/f(x) is sorry what is the value here log mod f(x). చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏం చేద్దాము అని అంటే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ డైరెక్ట్ ఫార్ములా ఉంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x అంటే sec²x అవునా. ఇక్కడ ఏంటి అని అంటే ఇది చేయడానికి ముందు ఫస్ట్ ఈజ్ ఇట్ విజిబుల్ ఓకే. ఇది చేయడానికి ముందు మీరు ఏం రాయాలి అని అంటే యాక్చువల్గా ఇక్కడ ఏముంది ఇది కాన్స్టెంట్ రైట్. ఇది కాన్స్టెంట్ అనుకుంటే సపోజ్ tan 2y విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను అంటే sec² 2y అండ్ అగైన్ 2yకి డిఫరెన్షియేషన్ 2 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది టాన్కి ఏమొస్తుంటుంది sec² xy y ఇక్కడ 2 అనుకోండి ఎక్స్ని 2y అనుకుంటే 2yకి చేస్తే 2 వస్తుంది. మరి xyకి చేస్తే విత్ రెస్పెక్ట్ టు y x వస్తుంది. కాబట్టి x/2 sec² xy. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. y ఇక్కడ లేదు కాబట్టి ఈ టర్మ్ 0 ఓకే డన్. తర్వాత ∂N1/∂x చేయాలండి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను అప్పుడు ఏమొస్తుంది నాకు is there any x term here any y చూడండి ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక y ఉంది. వైని మర్చిపోయింది రమా మేడం ఓకేనా డోంట్ ఫర్గెట్ y ఉంటుంది ఓకే. అప్పుడు ఏమొస్తుంది xy/2 ఇక్కడ ఒక x వచ్చింది కదా xy/2 సారీ మిస్టేక్స్ చూసుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడు టాన్కి x ఉంది. టాన్ ఇది ఏమవుతుంది sec² xy అవుతుంది. xyది విత్ రెస్పెక్ట్ టు xతో చేస్తే y వస్తుంది అవునా. అంటే xy/2 ఇది విత్ రెస్పెక్ట్ టు x y టర్మ్ ఉంది కాబట్టి ఇది 0. అంటే ఫైనల్గా నాకు ఒక్కసారి చెక్ చేయండి బోత్ ఆర్ సేమా
డో ఎం బై డో m1 బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో n1 బై డో ఎక్స్ అవుతుంది. ఎందుకంటే xy సెకండ్ స్క్వేర్ xy బై 2 అండ్ xy సెకండ్ స్క్వేర్ x బై 2. ఓకే, నాకు ఇప్పుడు ఈక్వేషన్ 2 అనేది ఏమవుతుంది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటిది ఇప్పుడు కనుక్కుందాం. అదే మనకు ఫైనల్ సొల్యూషన్. ఓకేనా? ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేస్తే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. అంటే నేను ఏం చేయాలి ఇక్కడ? ఇప్పుడు సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ అంటే ఏంటి అని అంటే, మీ టెక్స్ట్ బుక్లో వేరే ఉంది, బట్ మేము చదివినప్పుడు ఒక 20 years బ్యాక్ ఎలా ఉంది అంటే, ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx y ట్రీటెడ్ యాజ్ ద కాన్స్టెంట్, ఓకే, అండ్ ప్లస్ ఇక్కడ అంటే ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్ అంటే n1లో ఎక్స్ లేని టర్మ్స్ ఇంటూ డివై ఈక్వల్ టు 0 రాయాలి. m1 అంటే ఈ మొత్తం, అవునా? ఏంటిది అది? ఇంటిగ్రల్ ఆఫ్ y అపాన్ 2 tan xy plus x by 2 into dx. y is a constant here. టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్ అంటే ఈ tan ఎక్స్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అంటే డోంట్ కన్సిడర్ దిస్. ఆర్ ముందు కూడా ఎక్స్ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్స్ లేని టర్మ్ అంటే ఒకటి వస్తుంది. అదేంటిది? -1/2y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని నేను చేసిందంటే ఇంటిగ్రేషన్ నాకు వచ్చేదే, దట్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ ఏమొస్తుందో చూడండి అమ్మ. వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను అంటే టేక్ ఇట్ అవుట్. వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తే దీన్ని టేక్ ఇట్ అవుట్. అప్పుడు నాకు ఏమొస్తుందో చెప్పండి. ఓకే, f'(x/f(x) log mod రాయొచ్చు. ఓకే, మనకి ప్రిన్సిపల్ తెలుసు. ఇక్కడే చూడండి, ఇక్కడ ఏంటి అని అంటే y కాన్స్టెంట్ కదా, టేక్ ఇట్ అవుట్. y/2ని నేను కాన్స్టెంట్ని బయటకు తీసేసాను అనుకోండి, నాకు అప్పుడు ఏముంటుంది అని అంటే, చూడండి, y ఈజ్ ఏ కాన్స్టెంట్. సెకండ్ tan xyకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? log mod secant xy, ఓకే, బై ఏమవుతుంది? అగైన్ xy అంటే నాకేమొస్తుంది? ఇక్కడ y వస్తుంది. ఈ y క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నాకు ఫైనల్గా ఎంత వస్తుంది అని అంటే, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ ఈజ్ 1/2 log mod secant xy వస్తుంది. ఓకే, తర్వాత ఇది ఇంటిగ్రల్ ఆఫ్ దిస్, ఇది ఎంత వస్తుంది నాకు? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ అంటే దిస్ ఈజ్ 1/x ఆర్ x/2? ఐ థింక్ దిస్ ఈజ్ 1/x. ఇక్కడ మనం మిస్టేక్ తీసుకున్నాం. 1/x 1/2 ఇంటూ ఎక్స్, అవునా? అంటే ప్లస్ 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది, మైనస్ 1/2 ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇది C1 అండి, సి అనుకోండి ఆర్ C1 అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది లాగ్ AB ఫార్మాట్లో ఉంది, అవునా? దీన్ని నేను ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే, సెకండ్ xy లేదా స్క్వేర్ చేసి వీటిని అటువైపు తీసుకెళ్ళొచ్చు, లేదు లాగ్ A ప్లస్ B, ఇది దీనికి స్క్వేర్ అవుతుంది. ఓకే, లేదా బోత్ సైడ్ స్క్వేర్ చేయొచ్చు. లాగ్ A ప్లస్ B ఇక్కడ కూడా ఆఫ్ చేయొచ్చు. ఇదేమవుతుంది? లాగ్ AB ఏమవుతుంది? 1/2 ఇంటూ 1/2 కామన్ తీసేద్దాం అన్నిట్లో. అప్పుడు అది లాగ్ సెకండ్ xy ప్లస్ లాగ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, లేదా దీన్ని ఇంకా మైనస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు సి అనుకుంటే, ఈ హాఫ్ అటువైపు వెళ్ళింది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? దిస్ విల్ బికమ్ 2. దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ AB 1/2 ఇంటూ, మీరు ఎలా రాస్తారంటే లాగ్ AB అంటే లాగ్ x ఇంటూ సెకండ్ xy
అపాన్ వై. ఎందుకని లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి తర్వాత మైనస్ ఆఫ్ దిస్ లాగ్ అంటే డివిజన్లోకి వస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు సి. దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేస్తే ఎలా రాయొచ్చు అని అంటే స్క్వేర్ చేసేస్తే దిస్ విల్ ఆర్ దీన్ని మీరు ఇప్పుడు లాగ్ సి అనుకుంటారు. ఓకే, దిస్ విల్ బికమ్ టు దట్ సైడ్. అవునా? అప్పుడు ఏమవుతుంది 2 log c. ఇప్పుడు ఇవి 3 లాగ్లో వచ్చినప్పుడు దీన్ని కూడా మీరు లాగ్ సి అనుకోండి. ఓకే, ఈ 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది నాకు ఇక్కడికి వస్తుంది 2 log c అవుతుంది 1/2. అంటే నెక్స్ట్ స్టెప్లో నేను దీన్ని ఏమని రాయొచ్చు లాగ్ సి స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సల్ చేస్తే నాకు వచ్చిన సొల్యూషన్ ఏంటిది x secant xy by y is equal to c square. This is my final solution of the given differential equation. అర్థమైంది కదా? ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి.